హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ హైదరాబాద్కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా మనం అప్డేట్ తెలుసుకునే కంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్ని ఇంకా ఫాలో అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయండి. లేకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేసి మీరు మొబైల్లో ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్అప్ అయ్యాక సెర్చ్ బార్లో తెలంగాణ కొలువులు అని టైప్ చేయండి. మీకు 6K ఫాలోవర్స్ ఉన్న పేజ్ అనేది డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. ఆ పేజ్ని అయితే ఫాలో కొట్టండి. మీకు టీఎస్పీఎస్సీ సంబంధించిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్స్ అయితే అందులో అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్గా వీడియో చూసినట్లయితే అకౌంట్స్ ఆఫీసర్ యూఎల్బి, అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యూఎల్బి అండ్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ యూఎల్బి అంటే ఏం లేదు, అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ క్లియర్గా గమనించినట్లయితే నోటిఫికేషన్ నెంబర్ 32/2022కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక అప్డేట్ వచ్చేసిన విషయానికి తెలుసుకునే కంటే ముందైతే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్కి టీజీపీఎస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఈ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ నెంబర్స్ ఆఫ్ ది క్యాండిడేట్స్ పికప్ ఫర్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండి. ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్ అన్నమాట. ఆల్రెడీ ఒక ఫేజ్ అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ అన్నమాట. ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్స్ ఆర్ విత్ ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఆన్ 8/8/2024 ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. ఫర్ ది పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే సీనియర్ అకౌంటెంట్ సంబంధించి ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఇక వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ టు బి హెల్డ్ ఆన్ 18/6/2024 రోజున ఫ్రమ్ 10:30 AM నుంచి అయితే మీకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఎక్కడ వెన్యూ అంటే ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాంపల్లి హైదరాబాద్ సంబంధించి కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ద క్యాండిడేట్స్ హూ ఆర్ కాల్డ్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ ఏ సెట్ ఆఫ్ ఫోటోస్టాక్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి నేను టీజీపీఎస్సీ ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఇలాంటి ఎగ్జామినేషన్ అయినా కానీ వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్కి వెళ్తే ఖచ్చితంగా మీకు టీజీపీఎస్సీకి సంబంధించి ఒక 13 పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో. ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ అంటే ఏముండదు, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనే చెక్ లిస్ట్ అంటారు. చెక్ లిస్ట్ వచ్చేసి మీరు ఓన్లీ ఎవరైతే క్యాండిడేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో ఆ క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ చెక్ లిస్ట్ అనేది ఫిల్ చేయాలి ఖచ్చితంగా. అది ఎనీ కంప్యూటరైజ్డ్ టెస్ట్ అయితే వాడొద్దండి. ఖచ్చితంగా మీరు మాన్యువల్గా నింపాల్సి ఉంటుంది పెన్తో. ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అండి. సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అంటే మీ యొక్క అప్లికేషన్ టైం, చాలామంది ఓటీఆర్ అనుకుంటారు, ఓటీఆర్ కాదని మీ యొక్క అప్లికేషన్ చేసిన ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ యొక్క అప్లికేషన్ ఫామ్, అలాగే హాల్ టికెట్ అండి ఒరిజినల్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్, ఒకవేళ 2nd క్లాస్ లేదా 3rd క్లాస్ లేకుంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ని అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ కన్సర్న్ ఎంఆర్ఓ గారు అయితే మీరు ఒకసారి కన్సర్న్ కాలని. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రొవిజనల్ ఆర్ కాన్వకేషన్ సర్టిఫికేట్. కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే మీకు యూనివర్సిటీలో ఇస్తారు. మీరు అప్లై చేసుకుంటే మాత్రం ఒక వితిన్ 5 daysలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మెమో అంటే మీ యొక్క గ్రాడ్యుయేషన్ మార్క్స్, అలాగే మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి ఓడి అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఏం లేదండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా లేటెస్ట్ అన్నమాట. విత్ ఇంక్లూడింగ్ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఉండాలి. మీరు ఒకవేళ మ్యారేజ్ అయ్యి ఉంటే మీ యొక్క హస్బెండ్ నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయరండి. అది పర్టికులర్గా టీజీపీఎస్సీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాన్ క్రీమీ లేయర్ సంబంధించి లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ యాజ్ పర్ ద జియోస్ ప్రకారం ఇక్కడ క్లియర్గా జియో ఎంఎస్ నెంబర్ 20 ప్రకారం అయితే క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ నాన్ క్రిమి లేయర్ వచ్చేసి ఓన్లీ ఫర్ బీసీస్ అండి ఖచ్చితంగా. ఇక ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఓసీ సంబంధించి, అలాగే 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అండి డ్యూలీ సైన్ బై ది గెజిటెడ్ ఆఫీసర్స్తో 2 sets ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అనేటివి కమిషన్ వెబ్సైట్లో ఉంటాయి. ఒకసారి మీకు క్లియర్గా ఒక వీడియో చేస్తాను దీనికి సంబంధించింది. అలాగే ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ ఆర్ మస్ట్ టు దట్ those who have applied for the under the equivalence of the qualification are submitted the subject to verification of qualification
and other eligibility criteria satisfaction in the commission, hence the admission to the verification of certificate strictly provisional అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ద వెబ్ లింక్స్ విల్ బి అవైలబుల్ ఆన్ 18/6/2024 రోజున వీటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఈ హాల్ టికెట్ నెంబర్స్ చూసుకోవచ్చు. టోటల్గా 11 మెంబర్స్ అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి టీజీపీఎస్సికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆఫీసర్, అలాగే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.